నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజున చాలా తేలికైన ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపారానికి సంబంధించి, డబ్బుకు సంబంధించిన ఏ సమస్యలున్నా బయటపడవచ్చు. అప్పులను త్వరగా తీర్చగలిగే మార్గాలు తెలుస్తాయి. అప్పుగా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి పరిహారం ఉపయోగపడుతుంది. మీకు డబ్బు రాబడి పెరుగుతుంది. మీ ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండడానికి చేసుకోవచ్చు. ఇది ఒక సిద్ధి ఉపాయం. అయితే నియమాల విషయానికి వస్తే మీరు నెలసరిలో ఉన్న టైంలో చేయకండి. ఈ పరిహారాన్ని ఎవరికి వారిగా చేసుకోవాలి. అంటే ఈ పరిహారాన్ని మీరు చేసి రెండో వారికి మాత్రం ఇవ్వకూడదు. అన్నీ కూడా వీడియోలో చెప్తానండి. మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో చూసి మీరు ఏ విధంగా లాభపడతారో అదేవిధంగా 10 మందికి ఉపయోగపడేలా చేసిన వారు అవుతారు. ఇంకా సబ్స్క్రైబ్ కానివారు ఉంటే ఎన్నో సమస్యల మీద పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీ సమస్యను బట్టి మీకు ఏది వీలవుతుందో దానిని చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సరేనండి, మిగతా విషయాలకు వెళ్ళిపోదాం. మీరు బుధవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా మీకు వీలైన సమయంలో చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారాన్ని మీరు మధ్యాహ్నం చేసినా, సాయంత్రం చేసినా, ఏ సమయంలో మీరు చేద్దాం అనుకునేటప్పుడు ముందుగా మీరు స్నానం చేసిన తర్వాతనే పరిహారాన్ని మొదలుపెట్టాలి. మేము ఉదయం చేసామండి స్నానము, కానీ మేము సాయంత్రం చేద్దాం అనుకుంటున్నాము, అప్పుడు అవసరం లేదు కదండి. ఇలా కాకుండా మీరు ఎప్పుడైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ సమయంలో ముందుగా మీరు చక్కగా స్నానం చేసుకుని ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. మీకు వీలైన ఒక బుధవారం రోజున చేయండి. ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మనకి పూజా షాప్లో ఇలాంటి రక్షగా కట్టే గ్రీన్ కలర్ దారం ఉంటుందండి. ఇలాంటి గ్రీన్ కలర్ దారాన్ని తెచ్చుకొని పరిహారాన్ని చేయొచ్చు. లేదంటే మిషన్ కుట్టే దారంతోనైనా సరే మనం మొదలు పెట్టచ్చు. లేదంటే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా గ్రీన్ కలర్తో ఉన్న దానితోనే చేసుకోవాలి. అలానే గంధం కావాలి, కొంచెం పెసలు కావాలి. ఇవేనండి ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ మన పెద్దలు తంత్రంలోను, జ్యోతిష గ్రంథాల్లోనూ మన పూర్వకాలంలో ఎక్కువగా వాళ్ళ యొక్క దినచర్యగా వీటిని వాడుతూ ఉండేవాళ్ళు. కానీ కాలక్రమేణా అన్నీ కూడా మనం వదిలేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇట్లాంటివి మీరు చూసినప్పుడు చాలా చిత్రంగా ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకులే అని కూడా మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు ప్రతి ఒక్క పదార్థాన్ని ఏ సమయంలో వాడుకుంటే మనకు మంచిదన్న విషయం మీద వాళ్ళు మన జీవితంలో ఒక భాగంగా చేసేశారు. కానీ కాలక్రమేణా మనం అలాంటి వాటిని వదిలేస్తున్నాం. రకరకాలవి కొత్తగా తెచ్చుకుంటున్నాం. ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముందుగా మీరు బుధవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీకు ఒక సమయం కుదిరినప్పుడు స్నానం చేసుకొని ఈ దారాన్ని ఒక అడుగున్నర దారం అనేది తీసుకోండి. ఎన్ని పోగులున్నా పర్వాలేదు తీసుకోండి. కానీ పొడవు మాత్రం అడుగున్నర ఉండేలా చూసుకోండి. మీరు ఈ పరిహారాన్ని మీ పూజా మందిరంలో చేసుకోవాలి. ముందుగా మీరు రాముడి పటం ముందు కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క పటం ముందు కానీ, కృష్ణుడి పటం ముందు కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన ఆ ఫోటో ఎదురుగుండా చక్కగా దీపారాధన చేసుకోండి. లేదంటే కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ దారాన్ని మీ చేతిలో పట్టుకొని మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో నష్టాలు వచ్చి లాభాలు రాక బాధపడుతున్నా, ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోవాలని, మీకున్న అప్పులు తీరిపోవాలని, అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావాలని, బిజినెస్లో లాభాలు పెరగాలని, ఇంట్లో డబ్బు ఎప్పుడు స్థిరంగా ఉండాలని ఇలా మీరు మీ మనసులో కోరుకోండి. తర్వాత ఈ దారానికి మీరు ఒక 9 ముడులు వేయాలి. అది ఎలా వేయాలో చూపిస్తాను. మీరు ముడి వేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అని మీరు మనసులో అనుకొని ఒక్కొక్క ముడి వేస్తూ వెళ్ళాలి. ఇలా మీరు 9 ముడులు వేయాలి. మీరు ముడులు వేసిన తర్వాత మళ్ళీ ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకొని ఓం నమో నారాయణాయ అని ఒక 2 నిమిషాల పాటు మనసులో అనుకోవాలి. తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి. డబ్బు రాబడి పెరగాలని, డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోవాలి, డబ్బు స్థిరంగా ఉండాలి, ఈ విధంగా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఆ దారాన్ని దేవుడు ముందు బుధవారం రోజున రాత్రంతా కూడా అక్కడే ఉంచండి. తర్వాత గురువారం రోజున మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని గంధం తీసుకోండి. ఈ గంధాన్ని కొంచెం నీటితో తడిపి ఆ గంధాన్ని ఆ దారానికి మీరు ఎక్కడైతే ముడులు వేశారో అక్కడ బొట్టుగా పెడుతూ వెళ్ళాలి. 9 ముడులు వేశారు కదా, 9 ముడుల దగ్గర ఈ గంధాన్ని పెట్టాలి. నేను మామూలుగా పొడిగా ఉన్నది చూపిస్తున్నానండి. మీరు తడిగా చేసి పెట్టాలన్నమాట. ఉంగరపు వేలుతో బొట్టుగా పెట్టిన తర్వాత దీనిని మీ కుడి చేతికి కట్టుకోవాలి. మేము జాబ్ చేస్తున్నామండి, వృత్తిపరంగా మేము బయట తిరగాల్సిన పరిస్థితి, మేము చేతికి కట్టుకోలేమండి, అలాంటి పరిస్థితి మాది అనేటప్పుడు మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ
లేదంటే మీ పర్సులో కానీ దారాన్ని పెట్టుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండేవాళ్ళు మీ కుడి చేతికి కట్టుకోండి. నెల రోజులు అయిన తర్వాత అది ఎంతో కొంత చీకిపోవడము, కలర్ వెలిసిపోవడం జరుగుతుంది. ఇక దానిని ఒక బుధవారం రోజున తీసేసి మళ్ళీ బుధవారం రోజున కొత్త దారాన్ని తయారు చేసుకొని ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేతికి కట్టుకోండి. ఒకవేళ మీరు పర్సులో పెట్టుకున్నా, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కానీ ఒక నెల రోజులు అయిన తర్వాత దానిని తీసి కొత్తది మార్చుకోండి. ఇక తీసిన దారాన్ని ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పెట్టేయండి. అలానే మీరు బుధవారం రోజున చేయవలసిన మరొక పని కూడా ఉందండి. బుధవారం రోజున మీ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత నానబెట్టిన పెసల్ని గురువారం రోజున ఆవుకి తినిపించండి. ఒకవేళ మీకు దగ్గరలో ఆవు లేకపోతే పక్షులకు పెట్టండి. పక్షులకు పెట్టే అవకాశం కూడా లేకపోతే చీమలకు పెట్టండి. ఒక పిడికిడ కానీ ఒక 50 గ్రాములు కనీసం తీసుకొని ఆ పెసలను నానబెట్టి ఆవుకు కానీ పక్షులకు కానీ చీమలకు కానీ మీకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటికి పెట్టండి. ఇలా మీరు దారాన్ని కట్టుకుంటారు. అలానే పెసల్ని ఏదైనా జీవికి ఆహారంగా పెడతారు. ఇలా చేయడం వల్ల మీకు జాతకరీత్యా బుధుడు యోగిస్తాడు. ఆ శ్రీమన్నారాయణుడు మీరు చేసిన ప్రతి పనిలోనూ మీకు సహాయంగా మీ వెన్నంటే ఉండి మీకు రక్షగా ఉంటాడు. విదేశాల్లో ఉన్నవారికి పెట్టడానికి కుదరకపోతే కనీసం దారాన్ని కట్టుకోవడం చేయండి. ఇది ఒక సిద్ధి ఉపాయం అండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దీన్ని ప్రతి బుధవారం చేసుకుంటూ ఉండండి, చాలా మంచిది. ఒకవేళ మీకు పూజ చేసే అలవాటు లేకపోతే స్నానం చేసిన తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక 10 నిమిషాల పాటు మనసులో తలుచుకొని తర్వాత ఈ పని చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారండి. చాలా మంచి పరిహారం. తక్కువ అంచనా మాత్రం వేయకండి. చేసి చూడండి. వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద రాసి చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయకుండా ఉన్నారా? లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు ధన్యవాదములు.